Recording in progress. So, last class we discussed the parallel operation and synchronizing. So, before going that, we will discuss one problem related to voltage regulation. ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కలెక్టర్ వరకు మనకి ఏంటంటే ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఏంటంటే మనం ఈ 6th చాప్టర్లో పర్సంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్లస్ దాంట్లో వచ్చేసి మనకి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అండ్ యూటీ పవర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మనకి ఫార్ములాస్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే ఏ 3 ఫేజ్ మీరు అన్నీ మనకి కరెక్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏసీలో క్లియర్గా అర్థం చేసుకుంటూ చదవాలి. ఇక్కడ వచ్చేసి ఏ 3 ఫేజ్ కంపల్సరీ 3 ఫేజ్ స్టార్ కనెక్టెడ్ అంటే డెల్టా కనెక్షన్ స్టార్ కనెక్షన్ తీసుకోవాలి. దాన్ని బట్టి ఏంటంటే మన ప్రాబ్లమ్ క్యాలిక్యులేషన్ అనేది చేంజ్ ఉంటుంది. స్టార్ కనెక్టెడ్ 800 kVA అంటే కేవీఏ అంటే నార్మల్గా రేటింగ్ మనకి పవర్ కిలో వోల్ట్ ఆంపియర్. వోల్ట్ ఆంపియర్ అంటే నథింగ్ బట్ పవర్. 11 kV alternator with armature resistance of 1.5 ohm and synchronous resistance of 30 ohm per phase delivers 600 kilowatt at 0.8 power factor lagging. Calculate the percentage regulation. సో ఇక్కడ ఏంటంటే మనకి పర్సంటేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో పర్సంటేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే మనకి వాళ్ళు గివెన్ డేటా ఏంటి అంటే నార్మల్గా 3 ఫేజ్. నార్మల్గా మనకి ఇక్కడ సింగిల్ ఫేజ్ ఏమి ఉండదు, ఆల్ ఆర్ 3 ఫేజ్. అక్కడ వచ్చేసి మనకి లైన్ వోల్టేజ్ వచ్చేసి 11 kV. కనెక్షన్ వచ్చేసి స్టార్ కనెక్టెడ్. కేవీ అంటే మనకి పవర్ రేటింగ్ వచ్చేసి 800 kVA. లోడ్ పవర్ వచ్చేసి 600 kilowatt. పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ట్ వచ్చేసి 0.8 లాగింగ్. నెక్స్ట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ పర్ ఫేజ్కి వచ్చేసి 1.5 ohms అండ్ సింక్రోనస్ ఇంపిడెన్స్ పర్ ఫేజ్ వచ్చేసి 30 ohm అండ్ పర్సంటేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏంటంటే ఇది మనకి వెక్టర్ డయాగ్రామ్. ఈ వెక్టర్ డయాగ్రామ్ ఏంటంటే మనకి నో లోడ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి వోల్టేజ్కి ఐఏఆర్ఏ అండ్ ఐఏఎక్స్ఎస్ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న. ఇవి యూజ్ అవుతాయి. ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ వెక్టర్ డయాగ్రామ్. సో దీన్ని బేస్ చేసుకొని వెక్టర్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఏంటంటే మనకి ఏంటంటే లోడ్ పవర్ స్టార్ కనెక్షన్ అన్నప్పుడు మనకి నార్మల్గా ఈ లోడ్ పవర్ వచ్చేసి టోటల్గా పవర్ ఈజ్ ఈక్వల్ టు √3 లోడ్ వోల్టేజ్ అండ్ లోడ్ కరెంట్ కాస్ పై. సో ఇక్కడ వచ్చేసి మనకి సో P ఈజ్ ఈక్వల్ టు √3 BL IL cos పై. సో దాని నుంచి ఏమవుతుంది మనకి ఇదొక ఫార్ములా. అండ్ ఆల్సో నార్మల్గా మనకి ఫుల్ లోడ్ కరెంట్ వచ్చేసి IL ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్టర్నేటివ్ వచ్చేసి మనకి ఫుల్ లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంట్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది P/√3 ఇంటూ VL cos పై. అంటే ఇక్కడ ఉంది కదా నాన్న ఈ ఫార్ములా నుంచే P ఈజ్ ఈక్వల్ టు √3 VL IL cos పై నుంచి సో ఇక్కడ ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఈ IL ఫైండ్ అవుట్ చేస్తాం మనం. సో IL ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి P/√3 VL cos పై. సో ఇక్కడ వచ్చేసి మనకి P వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటంటే మనకి
పీ ఎంత వచ్చేసింది మనకి, పీ ఈజ్ ఈక్వల్ టు 600 కేవీఏ. 600 కేవీఏ అంటే 600 ఇంటూ 1000 కిలో అండ్ బై √3 ఇంటూ 11 ఇంటూ 1000. 11K అంటే 1000 ఇంటూ 0.8. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది మీకు మొత్తం నార్మల్గా 39.364. నెక్స్ట్ అట్లనే మనకి నార్మల్గా ఫేస్ వోల్టేజ్ ఇన్ స్టార్ కనెక్షన్ అన్నాడు కదా, స్టార్ కనెక్షన్ అన్నప్పుడు ఏంటంటే మనకి ఫేస్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్ బై √3. ఇది ఒక ఫార్ములా. ఇది మనకి బీ ఫేస్ ఈజ్ ఈక్వల్ టు బీ లైన్ బై √3 స్టార్ కనెక్షన్. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటి 11 ఇంటూ 1000 బై √3. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 6350.85. సో దీంట్లో నుంచి మనకి పవర్ ఫ్యాక్టర్ ఏమి ఇచ్చిందన్న, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పై ఈజ్ ఈక్వల్ టు 0.8. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, పై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.8, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి వచ్చేసి 36.86 పై వచ్చింది. సో పై క్యాలిక్యులేట్ చేస్తుంటే మనం ఏం చేయొచ్చు, సైన్ పై ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే నార్మల్గా నో లోడ్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇది వచ్చేసి మీకు వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా మనం. ఇది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఈ ఫార్ములా ఏంటి అంటే మనకి నో లోడ్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి, దీంట్లో నో లోడ్ వోల్టేజ్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ ఫార్ములాని. సో ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, పర్సంటేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. పర్సంటేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, మనకి నో లోడ్ మైనస్ ఫుల్ లోడ్ బై ఫుల్ లోడ్ ఇంటూ 100. అంటే మనకి నో లోడ్ కావాలి, కంపల్సరీ నో లోడ్ కావాలి. నో లోడ్ ఈఎంఎఫ్ ఏంటి, ఈ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ ఇందులో ఉన్న వాల్యూస్ ఉన్నవి తీసుకొని లేని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సైన్ పై లేదు, సైన్ పై కోసం మనం కాస్ పై నుంచి ఇది ఫైండ్ అవుట్ చేసి పైన ఫైండ్ అవుట్ చేసుకొని సైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సైన్ పై ఈజ్ ఈక్వల్ టు 0.6 వస్తుంది. సో ఈ వాల్యూస్ ఎన్ని వచ్చిన తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకోండి, ఇది అవుట్పుట్ వోల్టేజ్ నార్మల్గా నో లోడ్ ఈఎంఎఫ్ అది వచ్చేసి ఏంటి అంటే √బీ కాస్ పై ప్లస్ IARA హోల్ స్క్వేర్ ప్లస్ బీ సైన్ పై ప్లస్ IAXS హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములాలో మన పైన క్యాలిక్యులేట్ చేసినవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటంటే నో లోడ్ ఈఎంఎఫ్ పర్ ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు 7164.57 volts. సో మనకి నో లోడ్ వచ్చింది కదా. సో పర్సంటేజ్ రెగ్యులేషన్ ఏంటిదన్నా, నో లోడ్ మైనస్ ఫుల్ లోడ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్ అంటే 100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మనకు వచ్చిన ఆన్సర్ 7164.7 మైనస్ ఫుల్ లోడ్ ఎంతనన్నా ఇక్కడ ఇచ్చారు కదా ఆల్రెడీ. ఫుల్ లోడ్ మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా, వోల్టేజ్ పర్ ఫేజ్ ఎంత 6350.85. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఇంటూ 100 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా వచ్చేసి వోల్టేజ్ అంటే పర్సంటేజ్ రెగ్యులేషన్ వచ్చేసి 12.81. సో ఇప్పుడు మనం పర్సంటేజ్ రెగ్యులేషన్ అని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనం పర్సంటేజ్ సింబల్ వేయాలి, అంటే 12.81%. ఇది అంటే మనకి ఎగ్జామ్ ఇక్కడ వచ్చేసి మనకి 60% నుంచి మ్యాక్సిమం ఇవి అడుగుతున్నాం. ఇందులో వచ్చేసి మనకి వోల్టేజ్ రెగ్యులేషన్ అడుగుతుంది. వోల్టేజ్ రెగ్యులేషన్ ఏంటంటే నార్మల్గా మనకి ఈ ఫుల్ లోడ్ ఇస్తారు. సో ఫస్ట్ నో లోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. నో లోడ్ ఏంటంటే ఈ ఈక్వేషన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే మనకి పర్సంటేజ్ రెగ్యులేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది మనం. సో ఈ ప్రాబ్లంలో కూడా సేమ్. సో ఇది కూడా అంతేనా, అది ఇక్కడ సరే ఇది ఒకటి చూద్దాం, ఈ ప్రాబ్లం చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఏ 3 phase స్టార్ కనెక్టెడ్ alternator supplies a load of 10 megawatt, 11 kV at power factor 0.85 lagging. Its resistance is 0.1 ohm per phase and synchronous reactance 0.66 ohm per phase. Calculate the line value of induced EMF అన్నారు. సో ఇక్కడ ఏంటి లైన్ వాల్యూ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో చేయాలంటే మనకి ఏమి ఇచ్చారు, నార్మల్ 3 phase అన్నారు, లైన్ వోల్టేజ్ ఏమో 11 kV, కనెక్షన్ ఏమో స్టార్ కనెక్షన్, లోడ్ పవర్ ఏమో పవర్ ఈజ్ ఈక్వల్ టు 10 megawatt, పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ఈజ్ ఈక్వల్ టు 0.85 లాగింగ్,
నెక్స్ట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ పర్ ఫేస్ వచ్చేసి 0.1 ఓమ్ అండ్ సింక్రోనస్ ఇంపెడెన్స్ పర్ ఫేస్ వచ్చేసి 0.6 ఓమ్ అండ్ లైన్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, అంటే నార్మల్ ఈ నాట్. సో దీనికి ఏం చేయాలి, మనం నార్మల్గా ఇచ్చిన వాల్యూస్లో ఈ అవుట్పుట్ ఈక్వేషన్ మీద అండర్ రూట్ ఆఫ్ దాంట్లో ఏ వాల్యూస్ ఇవ్వలేదో మనం అది క్యాలిక్యులేట్ చేయాలి. సో అది క్యాలిక్యులేట్ చేయాలంటే నార్మల్గా ఇది వెక్టర్ డయాగ్రామ్ కామన్. సో ఇక్కడ ఏంటంటే ఈ నాట్ ఉంది కదా, ఈ నాట్ వచ్చేసి ఈ నాట్ అంటే అవుట్పుట్ నో లోడ్ ఈఎంఎఫ్ ఇది రావాలి అంటే దేనికి ఈక్వల్, నార్మల్గా ఇక్కడ నుంచి వి ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ఇది ఏది ఐఏ ఎక్సెస్. అంటే నార్మల్గా మనకి బి రావాలి అంటే ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఐఏఆర్ఏ అండ్ ఐఏ ఎక్సెస్. సో ఇది కంప్లీట్ అనమాట, మన ట్రయాంగిల్ కంప్లీట్ అవుతుంది. సో దీనిలో నుంచి ఏంటి, మనకి ఈ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములా చేయాలంటే మనకి ఈ సైన్ పై వాల్యూ కావాలి అంటే నార్మల్గా మళ్ళీ సేమ్ P ఈజ్ ఈక్వల్ టు స్టార్ కనెక్షన్ కదా. సో √3 VLIL cos π. సో దీని నుంచి ఏంటి మనకి ILIL ఈక్వల్ టు, సో దీని నుంచి ఈ ఫార్ములా నుంచి ఇది అగైన్. సో అప్పుడు ఏంటిది P/√3 VL cos π. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఏమన్నానంటే మెగా అన్నాడు 10⁶ మెగా అంటే 10⁶. అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 617.48. ఇక్కడ కిలో అంటేనే 1000, మెగా అంటేనే 10⁶ కన్వర్షన్. సో ఇక్కడ వోల్టేజ్ పర్ ఫేస్ ఎప్పుడైనా వోల్టేజ్ పర్ ఫేస్ వచ్చేసి VL/√3 స్టార్ కనెక్ట్. సో VL అంటే ఏంటిది 11 × K 1000/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6350.85 volts. సో ఇక్కడ నుంచి ఏంటి మనకి cos π ఈజ్ ఈక్వల్ టు 0.85. సో దీని నుంచి ఏంటి మనకి I ఈజ్ ఈక్వల్ టు cos 0.85. సో అది మనకి ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 31.78 రూపీస్. సేమ్ అట్లనే సైన్ పై చేస్తే ఏంటంటే సైన్లో సైన్ ఆఫ్ 31 degrees పై వచ్చింది మనం అది సబ్స్టిట్యూట్ చేద్దాం. అనేది ఈ వాల్యూ ఇక్కడ వచ్చేసి, సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి, సో ఈ వాల్యూ ఇక్కడ వచ్చింది సైన్ పై. సో అప్పుడు మొత్తం మనకి 0.5266 వచ్చింది. సో ఈ వాల్యూస్ని మనం ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి ఇందులో ఈ ఈక్వేషన్. ఇది నో లోడ్ ఈఎంఎఫ్లో చేస్తే ఏమవుతుంది మనకి V cos π ప్లస్ IARA హోల్ స్క్వేర్ ఆ వాల్యూస్ ప్లస్ V sin π ప్లస్ IA ఎక్సెస్ హోల్ స్క్వేర్. ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా నో లోడ్ ఈఎంఎఫ్ పర్ ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు 6624.79 వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి నో లోడ్దే. బట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, లైన్ వాల్యూ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చేయమన్నారు. సో లైన్ వాల్యూ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏంటి, సో అప్పుడు ఏమవుతుంది మనకి √3 ఇంటూ నో లోడ్ ఈఎంఎఫ్ పర్ ఫేజ్. సో అది వచ్చిన ఆన్సర్ ఇంత మనకి ఇక్కడ √3 ఇంటూ 6624.7. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 11,474.47 volts ఆర్ 11.7474 kV. సో ఇట్లన్నా ఆన్సర్ వదిలేయచ్చు, ఇట్లా మనం కేవీలోకి కన్వర్ట్ చేసాను ఆన్సర్స్ చేయొచ్చు. సో ఇట్లా ఉంటాయి నన్ను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. మీరు టెన్షన్ పడి దీన్ని ప్రాక్టీస్ చేయకుండా ఉండొద్దు. నన్ను కంపల్సరీ ఆల్మోస్ట్ అన్నీ ఇవే. అందుకని ఒక 4, 5, 6, 7 ప్రాబ్లమ్స్ ఎక్కువ మంచిగా డీప్గా మీకు అర్థమయ్యేటట్టు ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ వేరేలాగా ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది నార్మల్గా ప్రాబ్లం. మీకు PDF పెట్టినాను వాట్సాప్లో, దాన్ని బేస్ చేసుకొని చేయండి. సో ఈ ప్రాబ్లం కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు, కంప్యూట్ ద వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద ఆర్మేచర్ వైండింగ్ వెన్ ద ఆల్టర్నేటర్ ఈజ్ డెలివరింగ్ రేటెడ్ కరెంట్ అట్ ఏ లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్. ఇక్కడ ఈ రెండిట్ల దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ అవుట్ చేయమంటే మళ్ళీ IL ఫైండ్ అవుట్ చేసి
ఈ వోల్టేజ్ పర్ ఫేజ్ ఫైండ్ అవుట్ చేసుకొని 0.8 లాగింగ్ అయితేనేమో మళ్ళీ ఇది కాస్ పైన సైన్లోకి తెచ్చుకొని ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ అట్లా లీడింగ్ అన్నాడు. లీడింగ్ అంటే ఏమవుతుంది మనకి ఈ ప్లేస్లో మాత్రమే మనకు ప్లస్ ఉన్నది కాస్త మైనస్ అవుతుంది. ఈ రెండు డిఫరెన్స్. ఇది మైనస్ ఉంటేనేమో లీడింగ్, ప్లస్ ఉంటేనేమో లాగింగ్. అది డిఫరెన్స్ అన్నమాట. అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకొని సరిపోతుంది. ఇది ఒక ప్రాబ్లం. దీంట్లో కూడా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ద ఎఫెక్టివ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద లైన్ టర్మినల్స్ వాస్ 3 ohm. డిటర్మైన్ ద ఫుల్ లోడ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ద పవర్ ఫ్యాక్టర్. దీంట్లో కూడా రెండు అడిగిండు. ఏది ఇది లాగింగ్ అండ్ లీడింగ్. లాగింగ్లో వచ్చేసి ప్లస్, లీడింగ్లో వచ్చేసి మైనస్. సో వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం సరిపోతుంది. అది నాన్న ఇట్లా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు పీడిఎఫ్ పెట్టిన కదా, ఫ్యూచర్ ప్రాక్టీస్ చేయడం మ్యాక్సిమం రావచ్చు. 50% ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇది గో ఫర్ అనదర్ టాపిక్. ఒక టాపిక్ చెప్పి వదిలేస్తా. ఒక టాపిక్ చెప్పి వదిలేస్తాను. ఇదైతేనే నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ సింక్రోనైజేషన్. ఒకటే టాపిక్ చెప్పేస్తా, ఫినిష్ చేస్తా క్లాస్. సో మెథడ్స్ ఆఫ్ సింక్రోనైజేషన్. ఈ మెథడ్స్ ఆఫ్ సింక్రోనైజేషన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంతకుముందు సింక్రోనైజేషన్ అంటే ఏమన్నా, వాట్ ఈస్ ద సింక్రోనైజేషన్? Synchronization is nothing but is the process of connecting and alternators in parallel. So parallel కండిషన్లో ఆల్టర్నేట్ని కనెక్ట్ చేయడం సింక్రోనైజేషన్. ఆల్టర్నేటర్స్ని ప్యారల్ కనెక్షన్లో కనెక్ట్ చేయడము సింక్రోనైజేషన్. సో సింక్రోనైజేషన్కి మెథడ్స్ ఉన్నాయి నాన్న. సో నార్మల్గా ఏంటి, ద మెథడ్ ఆఫ్ కనెక్టింగ్ అండ్ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ సేఫ్లీ టు ద live bus bar known as synchronizing. To connect incoming alternator to the bus bar, the voltage, frequency, phase sequence of the incoming alternator must be same as that of the bus bar. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. నార్మల్గా బస్ బార్ కింద కానీ ఈ దీనికి ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ కానీ మనకి వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్ సీక్వెన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. The voltage between the incoming alternator and bus bar can be easily checked by the voltmeter. నార్మల్గా వోల్టేజ్ కోసం వోల్ట్మీటర్ చెక్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ సేమ్ ఉందని ఫ్రీక్వెన్సీతో మీటర్తో చెక్ చేసుకోవాలి. సో ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ సీక్వెన్స్ కెన్ బి డిటర్మైన్ బై సింక్రనైజింగ్ ల్యాంప్ ఆర్ బై ఎ సింక్రోస్కోప్. సో ఇక్కడ ఏం చేస్తామంటే నార్మల్గా మనకి వోల్టేజ్ మెజర్ చేయాలి అంటే వోల్ట్మీటర్ ఉంది. కాకపోతే ఏంటంటే ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ సీక్వెన్స్ ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. సింక్రనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ బై ద 2 మెథడ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి డార్క్ అండ్ బ్రైట్ ల్యాంప్ మెథడ్. డార్క్ అండ్ బ్రైట్ ల్యాంప్ మెథడ్ అంటే ఒకటి డార్క్ లైట్ ఉంటుంది, ఒకటి బ్రైట్ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి సింక్రోస్కోప్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ ఉన్నాయి, డార్క్ అండ్ బ్రైట్ ల్యాంప్ మెథడ్ అండ్ సింక్రోస్కోప్ మెథడ్. సో దీంట్లో వచ్చేసి we go for synchronizing of alternator by dark and bright lamp method. మనం ఇది ఒకటి డిస్కస్ చేద్దాం. సో ఇది ఇస్ ద డయాగ్రామ్ అన్న. సో ఈ డయాగ్రామ్లో ఏమేమి కనిపిస్తున్నాయి జస్ట్ కెన్ అబ్జర్వ్ అన్న. డయాగ్రామ్ వచ్చేసి మనకి 3 బస్ బార్స్ ఉన్నాయి, R1, Y1, D1. అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ ఆల్టర్నేటర్ ఉంది, నెక్స్ట్ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ఉంది. సో రన్నింగ్ ఆల్టర్నేటర్లో వచ్చేసి ఏంటంటే మామూలుగా మనకి సింక్రనైజింగ్ స్విచ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ మనం ఇన్కమింగ్ ఆల్టర్నేటర్లో ఏంటి అంటే మనకి సో ఇక్కడ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్లో వచ్చేసి మనకి ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉందని, ఇది RYB, ఇది RYB. సో ఈ RYB ఏంటి అంటే నార్మల్గా ఈ కనెక్షన్లో ఈ ల్యాంప్ 1 ఏమో R1, ఇది R, ఇది Y, ఇది B అన్న. ఇది ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. ఇది R1, R2, Y1, Y2.
B1 B2. సో ఇక్కడ ల్యాంప్ 1, సో మనకి సో ఇది వచ్చేసి మనకి సింక్రనైజింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్ బై డార్క్ అండ్ బ్రైట్ ల్యాంప్ మెథడ్లో వచ్చేసి మనకి the lamp, 3 lamps L1, L2 and L3 are connected as నార్మల్గా మనకి L1, L2, L3 కనెక్ట్ చేశారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే the lamp L1 is straight connected between corresponding faces between R1 and R2. సో ఇక్కడ వచ్చేసి ఇది R1 అని ఇది R2. సో ఈ L1 ల్యాంప్ అనేది R1 R2 ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడిందని అట్లా తీసుకోండి, R1 R2. And next the lamps L2 and L3 are cross section between the other two faces. అక్కడ వచ్చేసి ఏంటి ల్యాంప్ L2 is connected by the Y1 and B2. సో ఇక్కడ వచ్చేసి ఈ ల్యాంప్ L2 ల్యాంప్లో వచ్చేసి ఈ Y1 అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కనెక్షన్ B2, ఈ రెండు ఇట్లా కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ల్యాంప్ 3 వచ్చేసి ఏంటంటే R/B కదా, B1 అండ్ Y2. సో ఇట్లా క్రాస్ కనెక్షన్ ఉందన్నమాట, ఇది ల్యాంప్ 2 అండ్ ల్యాంప్ 3. సో ద క్రాస్ కనెక్షన్ ఆఫ్ 2 lamps L2 and L3 helps to indicate whether the incoming alternator is running too slow. సో ఇట్లా ఏంటంటే మనం క్రాస్ కనెక్షన్ చేయడం వల్ల L2, L3 ఇది మనకేంటంటే ఇవి రన్నింగ్ స్లోగా నడుస్తుందా స్పీడ్గా నడుస్తుందా అనేది తెలుస్తుంది అన్నమాట. So it is necessary that the incoming alternator is correctly phased out, that is the phases are connected in the proper RYB. సో నార్మల్గా ఏంటంటే మనకి RYBలో ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అంటే RYB ప్రాపర్గా కనెక్ట్ చేసుకోవాలి. సో నా ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ ఆల్టర్నేటర్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏ ఆల్టర్నేటర్ రన్నింగ్ ఆల్టర్నేటర్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సప్లైయింగ్ లోడ్ అండ్ ఆల్టర్నేటర్ B అంటే ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ఈజ్ టు బి కనెక్టెడ్ టు బస్ బార్కి కనెక్ట్ అయ్యింది. టు కనెక్ట్ ద ఆల్టర్నేటర్ B టు బస్ బార్, ద టర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ఆల్టర్నేటర్ B మస్ట్ బి సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద బస్ బార్. Hence, alternator B is started and brought its rated speed, and by changing the excitation, its terminal voltage can be made equal to the bus bar voltage. So normally ఏంటంటే మనకి ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ఉంది కానీ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ఏం చేస్తామంటే స్పీడ్ని చేంజ్ చేస్తూ మనం సేమ్ వోల్టేజ్ అంటే బస్ బార్కి ఎంత వోల్టేజ్ ఉందో అంత వోల్టేజ్లోకి తీసుకొచ్చుకుంటాం. When the frequency and voltage of the incoming alternator is same as that of the bus bar, the straight connection L1 will be dark. ఒకవేళ మనకి అంటే L1 ఏమో స్ట్రైట్ కనెక్ట్ చేసాం, L2, L3 క్రాస్లో కనెక్ట్ చేసాం. ఒకవేళ మనకి when the frequency and voltage of the incoming alternator is same, ఒకవేళ మనకి రెండు ఆల్టర్నేటర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ వోల్టేజ్ సేమ్ ఉంటే as that the bus bar, the straight connected L1 lamp will be dark. అప్పుడు ఏమవుతుందంటే L1 అనేది ల్యాంప్ అనేది డార్క్ అయిపోతుంది. while cross connected lamps L2 and L3 will be equally bright. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇవి బ్రైట్గా గ్లో అవుతాయి. ఇప్పుడు వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటే L1 will be dark and L2 and L3 will be bright. At this instant, the synchronization is done by closing the switch S. ఒకవేళ మనం ఇక్కడ స్విచ్ని కానీ ఈ స్విచ్ని క్లోజ్ చేస్తే S of the incoming alternator, the incoming alternator gets connected in closing the switch S of the incoming alternator. Thus, the incoming alternator gets connected in parallel with the bus bar. It can be noted that the synchronization is done when two lamps bright and one lamp is dark. Hence, this method sometimes is known as two bright and one dark method. అంటే మన వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటే ఏమవుతున్నామో L1 అనేది డార్క్ ఉంటుంది,
L2 అండ్ L2 బ్రైట్ ఉంటాయి. సో మనం సమ్టైమ్స్ ఏమనొచ్చు అంటే 2 బ్రైట్ అండ్ 1 డార్క్ లామినేటెడ్ అని కూడా అనొచ్చు. సో ఇట్ హ్యాస్ సమ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో. ఏంటిదంటే ఇట్ ఈస్ నాట్ క్వైట్ అక్యురేట్ because the dark and the bright incident largely depends on the sense of the correct judgment of the operator. సో నార్మల్గా ఏంటంటే ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల మనం 100% ఇది కరెక్ట్ అని చెప్పలేము. సో హెన్స్ టు ఎలిమినేట్ ద పర్సనల్ judgment, generally the alternatives are synchronized by a more accurate device called synchroscope. సో అందుకని ఏం చేస్తారంటే మనం దీన్ని బట్టి మనం అక్యురేట్ ఎగ్జాక్ట్ ఇవ్వలేము అంటే ఏం చేస్తామంటే హెన్స్ టు ఎలిమినేట్ ద పర్సనల్ జడ్జిమెంట్ అంటే మనం పర్సనల్ జడ్జిమెంట్ తీసుకోలేము. అందుకని ఏంటంటే ద ఆల్టర్నేటివ్స్ ఆర్ సింక్రనైజ్డ్ బై ఏ మోర్ అక్యురేట్ డివైస్ ఆర్ సింక్రోస్కోప్ అని ఒక పర్టికులర్ డివైస్ ఉంటే దాన్ని మనం సింక్రోస్కోప్ అంటాము. సింక్రోస్కోప్. సో ఇది ఒక మెథడ్ అన్న. ఇది వచ్చేసి మనకి సింక్రనైజింగ్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ బై డార్క్ అండ్ ల్యాంప్ మెథడ్స్. ఇది ఒక మెథడ్ కాదు. దీంట్లో వచ్చేసి మనకి కానిబై మెథడ్ ఉంది. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. ఇది సింక్రనైజింగ్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ బై సింక్రోస్కోప్. ఈ సింక్రోస్కోప్ అనేది ఇది డయాగ్రామ్ ఏంటంటే సింక్రనైజింగ్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ బై సింక్రోస్కోప్. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇదొకటి. నెక్స్ట్ డీజిల్ ఇంజిన్ జనరేటర్ ఇదొకటి చెప్తాను. ఇది వచ్చేసి ప్రొసీజర్ టు కనెక్ట్ డీజిల్ ఇంజిన్ జనరేటర్ టు ద సప్లై మెయిన్స్. ఒక సప్లై మెయిన్స్కి కనెక్ట్ చేస్తామనేది. నెక్స్ట్ లోడ్ షేరింగ్ బిట్వీన్ 2 ఆల్టర్నేటివ్స్. నార్మల్ 2 ఆల్టర్నేటివ్స్ మనం ప్యారల్గా కనెక్ట్ చేస్తున్నాము. ఆ ప్యారల్ని కనెక్ట్ చేసిన ఆల్టర్నేటివ్స్కి లోడ్ని ఎట్లా ఈక్వల్గా షేర్ చేస్తామనేది ఈ టాపిక్ మనం. ఈ డయాగ్రామ్స్ ఎట్లా ఈక్వల్ చేస్తాం షేరింగ్ లోన్ అని చెప్పేసి ఈ డయాగ్రామ్. సో నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ లోడ్ కరెంట్స్ బై 2 ఆల్టర్నేటివ్స్ ఇన్ ప్యారలల్. ఇది ఒక టాపిక్. ఈ ఈక్వేషన్. అదే నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ బై 2 ఆల్టర్నేటివ్స్. అదే షేరింగ్ ఆఫ్ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ బై 2 ఆల్టర్నేటివ్స్ ఇన్ ప్యారలల్. సో యాక్టివ్ అండ్ రియాక్టివ్ రెండు తీసుకొని కనెక్ట్ చేయడం. ఇది ఒక టాపిక్ ఉంది. నెక్స్ట్ ఇది చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదైతే మనకి ఏదైతే డిస్కస్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ పంపించిన. ఆ పీడిఎఫ్లో ఏంటంటే సిలబస్ దానికి సంబంధించిన టాపిక్ అయిపోగానే మీకు ప్రాక్టీస్ చేస్తారన్నమాట. ప్రాక్టీస్ చేసుకుంటేనే అది వస్తుంది. లేదు అంటే మనకి రాదు. ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి. పెన్ను పెన్సిల్ తీసుకొని ఒక రఫ్ నోట్స్ తీసుకొని ఒకసారి చూసి ఏంటంటే ఒకసారి చూడకుండా చేయండి. అందులోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టాపిక్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎక్సైటేషన్ అండ్ ఇన్పుట్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లోడ్. ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎక్సైటేషన్ అండ్ ఇన్పుట్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లోడ్. సో నార్మల్ లోడ్ డిస్ట్రిబ్యూషన్లో ఎగ్జైటేషన్ చేంజ్ ఇది దాని ఎఫెక్ట్ ఇన్పుట్ ఆల్టర్నేటివ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎగ్జైటేషన్ అండ్ ఆల్టర్నేటివ్ నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇన్పుట్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్. ఈ డయాగ్రామ్ మీకు వస్తుంది. అంటే ఈ ఒక టాపిక్ చెప్పేస్తే మనకి 6th చాప్టర్ ఆఫ్ ఏసీ కంప్లీట్ అయిపోతుంది. 6th చాప్టర్ ఏసీ కంప్లీట్ అయిపోతుంది. మీకు 9th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ప్రిపేర్ అవ్వచ్చు. సో దీంట్లో వచ్చేసి కొంచెం సమ్మరీ ఉంది. సమ్మరీ వచ్చేసి మనకి
The voltage regulation of an alternator is defined as the change in terminal voltage from no load to full load, that is keeping the field excitation and speed constant. వచ్చేసి terminal voltage from రెండు మనకి ఇంకా 9 మినిట్స్ ఉంది. సో ఈ టాపిక్ మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడికి మనకి క్లాస్ ఎండ్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఐ విల్ ఎండ్ ద సెషన్.